ఈ వ్యక్తి చూసుకోకుండా ఒక అడవి జంతువును తన్నేస్తాడు. దీంతో ఈ జంతువుకి కోపం వచ్చి ఇతడి కాలు పట్టేసుకుంటుంది. అయితే ఎన్ని గంటలైనా సరే ఇతడి కాలును మాత్రం వదలదు. ఇక ఈ వ్యక్తి చేసేదేమీ లేక తన కాలును ఈడ్చుకుంటూ వెళ్తూనే ఉంటాడు. అలా కొన్ని గంటలు నడిచిన తరువాత ఇతడికి అలసటగా అనిపిస్తుంది. ఇది మాత్రం ఇతడి కాలును పట్టుకునే ఉంటుంది. అయితే ఇతడు దీనికి ఆకలిగా ఉందేమో అనుకుని తన బ్యాగ్ లో ఉన్న కొంచెం ఆహారం తీసి దీన్ని తినమని కింద పెడతాడు. ఆ తరువాత కోక్ తీసి తాగి కొంచెం కింద పెట్టిన ఆహారంపై పోస్తాడు. దీంతో ఆకలితో ఉన్న ఈ జంతువు ఈ ఆహారాన్ని తినడానికి వెళ్తుంది. అప్పుడు ఇతడు ఇదే కరెక్టేమనుకుని ఈ జంతువుని ఎక్కడే వదిలేసి వేగంగా పరిగెట్టేస్తాడు. అయితే ఈ జంతువు కూడా ఏమాత్రం తగ్గకుండా ఇతడి వెనకాలే పరిగెడుతూ ఉంటుంది. ఇలా వీరిద్దరూ కొన్ని కిలోమీటర్లు పరిగెట్టిన తరువాత ఈ వ్యక్తి అలసిపోయి ఆగుతాడు. అలాగే ఈ జంతువు కూడా ఇతడి దగ్గరకు వచ్చి అలసిపోయి కింద పడుకుంటుంది. ఆ తరువాత ఇతడు ఈ జంతువుని ఎక్కడే వదిలేసి మెల్లగా వెళ్ళిపోతూ ఉంటాడు. అయినా సరే ఈ జంతువు మళ్ళీ అతన్ని ఫాలో అవుతూనే ఉంటుంది. కానీ కొంచెం దూరం వచ్చేసరికి ఈ జంతువు నీరసించి స్పృహ కోల్పోతుంది. ఇతడు పడిపోయిన ఆ జంతువును చూశాక జాలి అనిపించి ఈ జంతువుని ఎత్తుకుని తనతో పాటు అడవిలోకి తీసుకువెళ్తాడు. తర్వాత ఏమైందో తెలియాలంటే వీడియోని లైక్ చేసి పార్ట్ 3 అని కామెంట్ చేయండి.